నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే శరన్నవరాత్రిలో మూడవ రోజండి. మూడో రోజు అమ్మవారి యొక్క అలంకరణ ఏంటి? ఈరోజు ప్రసాదాలేంటి? నెక్స్ట్ రేపటి రోజు ప్రసాదాలేంటి? అమ్మవారి అలంకారం ఏంటి? అనే విశేషాలు ఈరోజు వీడియోలో తెలుసుకుంటా. అమ్మవారి యొక్క కథ, అమ్మవారికి సంబంధించిన అన్నపూర్ణాదేవి అలంకారానికి సంబంధించిన విశేషాలు అవన్నీ తెలుసుకుందాము. ఆ తర్వాత ఈరోజు ఆ వీడియోతో పాటుగా ముందు రోజు మార్నింగ్ పూట వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను కదండి. అదేవిధంగా సాయంత్రం పూట పూజ అయితే ఏ విధంగా చేసుకుంటున్నాను, అమ్మవారిని ఎలాగా పూజ చేసుకుంటున్నాను అనే విశేషాలతో పాటుగా ఒక ఉల్లి వెల్లుల్లి లేకుండా ఒక కర్రీని అయితే మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో ముందైతే చూసారు కదా దీపాలు, అవేంటంటే మళ్ళీ సాయంత్రం పూట ఉదయం పూట ఏ విధంగా అయితే దీపాలతో గుమ్మం ముందు పెట్టుకుంటానో అదేవిధంగా సాయంత్రం పూట కూడా పూజ చేసుకునే ముందుగా ఆ విధంగా దీపాలు పెట్టుకుంటానండి వాకిట్లో అయితే. ఆ తర్వాత అమ్మవారికి ఉదయం పూట అమ్మవారి పటం దగ్గర ఉన్న పూలు, ఆ తర్వాత కుంకుమ పూజ చేసిన దగ్గర పూలు అవన్నీ కూడా తీసేస్తాను. అవన్నీ తీసేసి మిగతా పటాలైతే అట్లాగే ఉంచుతానండి. అమ్మవారికి మళ్ళీ ఫ్రెష్‌గా మల్లెపూలతో ఆ విధంగా అయితే అలంకరణ చేసుకుంటాను. అలంకరణ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని, ఆ తర్వాత మనసుకు పూర్తిగా సంతోషంగా చక్కగా ప్రశాంతంగా కూర్చొని కనకతార స్తోత్రం ఒకటి, అపరాజిత స్తోత్రం ఒకటి అయితే చదువుకుంటానండి. మార్నింగ్ టైం షోడశోపచార పూజలతో అమ్మవారిని ధ్యానించుకుంటాను కదా! ఈవినింగ్ అయితే సింపుల్‌గా ఈవినింగ్ దీపారాధన చేసుకొని ఈ 2 స్తోత్రాలైతే చక్కగా చదువుకుంటాను. ఆ తర్వాత అయితే మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని సాయంత్రం పూజ అయితే చేసుకుంటాననమాట. మార్నింగ్ టైంలో కనకదార స్తోత్రానికి చదవటానికి అంత టైం ఉండదండి. మార్నింగ్ అయితే లలితా సహస్రనామం చదువుకుంటా నేను. ఆ తర్వాత లలిత సహస్రనామం ఒకటే చదువుతున్నాను. ఇంకా తర్వాత అంత టైం ఉండట్లేదు. బాబుకి బాక్స్ పెట్టాలని చెప్పేసి. అంటే నిన్నటి వరకు హాలిడేస్ లేవు కాబట్టి, ఈరోజు నుంచి హాలిడేస్ కాబట్టి అయినా కూడా మార్నింగ్ అన్ని పనులు ఒకేసారి అంటే అవ్వవు కదా! అందుకని ఈవినింగ్ టైం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఈ 2 స్తోత్రాలు మాత్రమే ఈవినింగ్ టైం అయితే చదువుకుంటున్నాను. అపరాజిత స్తోత్రం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా మంచిది కూడా. ఈ నవరాత్రుల్లో అపరాజిత స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదంట. సో, అందుకని చెప్పేసి అపరాజిత స్తోత్రం ఒకటి, కనకదార స్తోత్రం ఒకటి అయితే చదువుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఈవినింగ్ పూజ అనేది చేసుకుంటున్నానండి. నిన్నటి రోజైతే గనక ఫస్ట్ రోజైతే గనక అమ్మవారికి శనగలు ప్రసాదంగా పెట్టాను. ఉడకబెట్టిన శనగలు ప్రసాదంగా పెట్టేసి అమ్మకి నైవేద్యం పెట్టి ధూపదీపాలు సమర్పించుకున్నాను. ఈరోజైతే మీరు చూస్తున్నంటే నిన్నటి రోజు అంటే రెండో రోజు సాయంత్రం పూట దానిమ్మ గింజలంటే శుక్రవారం కదా! అందుకని అమ్మవారికి దానిమ్మ గింజలంటే చాలా ఇష్టం అనమాట. మనం పూజలో ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారు దానిమ్మ గింజలు పెడితే అమ్మకి చాలా ఇష్టము. అమ్మ కూడా చాలా పొంగిపోతారు. అందుకని చెప్పేసి దానిమ్మ గింజలైతే అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకున్నాను. ఆ తర్వాత ధూపం వేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అయితే ఈవినింగ్ పూజ చేశానండి. సో, ఈవినింగ్ కూడా ఈజీగా ఒక హాఫ్ ఎన్ అవర్ పూజ అయితే పడుతుంది. ఎందుకంటే 2 స్తోత్రాలు నిదానంగా ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటాను. అస్సలు హడావుడి పడనమాట. మార్నింగ్ అన్నా కొంచెం హడావుడి ఉంటుంది. కానీ ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమీ ఇబ్బంది లేదు. కొంచెం నిదానంగా చేసుకోవచ్చు కాబట్టి. సో, ఈ విధంగా అయితే అమ్మవారికి ఈరోజైతే నిన్నటి రోజండి. రెండో రోజున సాయంత్రం పూటైతే దానిమ్మ గింజలు ప్రసాదంగా పెట్టుకొనైతే అమ్మవారికైతే నైవేద్యం పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు, ఆ తర్వాత హారతి ఇచ్చేసి అమ్మవారినైతే పూజించుకుంటున్నాను. సో, 2 పూట్ల కూడా ఈ విధంగా అయితే మనం పూజ చేసుకుంటే మంచిదండి. అదే టైంకి చేయకపోయినా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయినా మార్నింగ్ 6 గంటలకల్లా దీపం పెట్టేస్తే సాయంత్రం 6, 6:30 లోపలన్నా అదే సమయానికంటే ఒకరోజు పిల్లలు ఉంటాం కదండీ! కొన్ని పనుల వల్ల యాజ్ ఇట్ ఈస్‌గా టైం కాదండి. ఒక 10 నిమిషాలు ముందు గాని, తర్వాత గాని అయితే చేసేస్తున్నాను. ఆ తర్వాత అయితే అమ్మవారికి నెక్స్ట్ రోజు ఏ పూలు అంటే నెక్స్ట్ రోజు అలంకారం అయితే అన్నపూర్ణాదేవి అలంకారం కదా! సో, అందుకని చెప్పేసి మల్లెపూలు తెచ్చుకున్నాను. మల్లెపూలు గులాబీలతో కలిపి ఇలా దండ కడుతున్నానండి. అనుకోవచ్చు దండ ఎందుకు కట్టుకోవటం చక్కగా మనకి పూలు మాల దొరికిద్ది కదా అని. నాకు నా చేతులతో కట్టిన దండ అంటే చాలా ఇష్టమండి. అంటే నాకు బాగా కడతానని కాదు అర్థము. నా చేతులతో గుచ్చుకొని అమ్మవారికి అలంకరించుకుంటే నాకు చాలా తృప్తిగా ఉంటుందనమాట. సో, అందుకని చెప్పేసి అలా కడదామని చెప్పేసి కొన్ని పూలైతే ఇలా పెట్టుకున్నాను. చెప్పాను కదండీ నిన్నటి వీడియోలో అమ్మని పూజ చేయాలంటే మనకి ఎంత మనసు ఉండాలో అంత శ్రమ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం అన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సి కూడా ఉంటుందనమాట. ఎంత కష్టమైనా సరే ఆ కష్టం అనేది అమ్మని చూసిన తర్వాత ఆ కష్టం అనేది మనం ఎవరైనా మర్చిపోతాము. సో, ఇక్కడైతే
ఉల్లి, వెల్లుల్లి లేకుండా మనం కూరలు తినలేమేమో అనుకుంటామండి. చాలా కష్టం అనుకుంటాం. ఎందుకంటే అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి. కానీ చాలా బావుంటుందండి కర్రీ అయితే. నేనైతే మేథి చమన్ కర్రీ చేశాను నిన్న రాత్రి చపాతీలోకైతే. ఆ కర్రీ కూడా మీతో షేర్ చేద్దాం. ఉల్లి, వెల్లుల్లి లేకపోయినా కూడా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందండి. అదెలా అయితే మీకు చూపిచ్చేస్తాను. సో, ముందైతే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, దాంట్లో కొంచెం జీలకర్ర, అల్లం తరుగు వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయలు ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం టమాటాల క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని నీరు అంతా మగ్గిపోయేదాకా బాగా మగ్గించుకోవాలి టమాటాలు. ఆ తర్వాత దాంట్లో కట్ చేసిన మెంతి కూర వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ముందుగా మనం మసాలాలు ఉల్లిపాయలు ఏం లేవు కాబట్టి కొంచెం జీడిపప్పు నానబెట్టుకున్నాను నేనైతే. నానబెట్టిన జీడిపప్పుని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడైతే ఈ లోపలైతే టమాటాలను, మెంతి కూర బాగా మగ్గిపోయినాయి గదా! మగ్గిపోయిన కూరలో కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఏశాను. ఎందుకంటే ఇంక గరం మసాలా గూడా వేయలేదండి నేనైతే మసాలా తక్కువే తినాలనే ఉద్దేశంతో. ఆ తర్వాత కొంచెం పేస్ట్ కూడా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా! ఆ జీడిపప్పు పేస్ట్ వేసేసుకొని, మగ్గించుకొని కట్ చేసిన పన్నీర్ ముక్కలు కొంచెం వేసుకొని, కొన్నేమో తురుముకుంటామనమాట. కొన్నేమో మాత్రం ఇట్లా ముక్కలు చేసుకొని, ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని, కొంచెం పన్నీర్‌నైతే ఇలా తురుముకొని, కూరంతా చక్కగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిచ్చేసామంటే కూర రెడీ అయిపోతుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. లేట్ అవుతుందని కూడా అనుకోవటానికి లేదు. కొంచెం తొందరగానే అవుతుంది. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఏమైతే ఇబ్బంది లేదు. నాకైతే చాలా నచ్చింది. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చింది. సో, ఇదైతే చపాతీ అనమాట. సో, చపాతీ వచ్చేసరికి ఈరోజు స్పెషల్‌గా మునగాకుతో చేశాను. అంటే చపాతీ పిండిలో కొంచెం మునగాకు, ఆ తర్వాత కొంచెం పెరుగు, ఆయిల్ వేసేసి, సాల్ట్ వేసేసి చపాతీ అయితే పిండి కలుపుకొని పెట్టుకున్నాను. సో, నేను కూడా ఫస్ట్ టైమ్ అనమాట ట్రై చేయడం ఇలాగా చపాతీ అయితే మునగాకుతో. ఆహ్, సో, ఇదైతే ఇలా వచ్చేసిందండి. చూసారు గదా! నిన్న నేను కట్టిన దండనమాట అమ్మవారికి చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారికి ఆ దండ వేసిన తర్వాత, ఆ దండ వేసిన తర్వాత అమ్మ చూడంగానే మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాము. ఎందుకంటే అమ్మని చూడంగానే అంత సంతోషమేస్తుంది. సో, ఈరోజైతే మూడో రోజు కదండీ! ఈరోజు యొక్క అలంకారం ఏంటంటే అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు ఒక చేతిలో బంగారపు గరిట, ఒక చేతిలో ఎడమ చేతిలో వచ్చేసరికి అన్నీ పొదిగిన వజ్ర వైడూర్యాలు దొరికిన ఒక మంచి ఒక గిన్నెతో, పాత్రతో అమ్మవారైతే మనకి దర్శనమిస్తారనమాట. సో, అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కదా అండి! అందరికి తెలిసిన విషయమే. సో, అడిగిన వాళ్ళకి లేదనకుండా, ఎటువంటి లోపం కలగకుండా అమ్మ ఇవ్వడాన్నే అన్నపూర్ణాదేవిగా మనం చెప్పుకుంటామనమాట. అన్నానికి ఎటువంటి లోటు లేకుండా చూడటమే అన్నపూర్ణాదేవి యొక్క అలంకారము. ఈ అన్నపూర్ణాదేవి అలంకారంలో అన్న అంటే అన్నపూర్ణ అనే పేరులో అన్న అంటే అన్నము అని, పూర్ణం అంటే సంపూర్ణంగా పూర్తిగా పెట్టే ఆవిడ అని అర్థం అనమాట. సో, అన్నపూర్ణాదేవి అంటే పేరుకైతే అర్థం అనమాట. సో, కాశీలో మనకి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి. కాశీ అన్నపూర్ణేశ్వరి అని అందరికీ తెలిసిన పేరే కదా అమ్మవారి పేరు. సో, ఈ అమ్మవారైతే గనక పార్వతీదేవి యొక్క అంశగా చెప్పుకుంటామనమాట. సో, అమ్మవారు ఎలా ఆవిర్భవించిందో కూడా 2 మాటల్లో చెప్తానండి. ఒకరోజు అమ్మవారు స్వామివారి దగ్గర కూర్చొని, పరమేశ్వరి దగ్గర కూర్చొని ఇద్దరు కలిసి పాచికలాడుకుంటా ఉంటారు. దాంట్లో స్వామివారు ముందు తన యొక్క త్రిశూలాన్ని పాచికలో పెడతారు. అప్పుడు స్వామివారు ఓడిపోతారు. అమ్మవారు దాన్ని గెలుచుకుంటారు. ఆ తర్వాత తన కంఠాభరణంగా ఉన్న పామును కూడా స్వామివారు పాచికలో పెడతారు. సో, దాన్ని కూడా అమ్మవారు గెలుచుకుంటారు. ఈ విధంగా అన్ని వస్తువుల్ని అమ్మవారే గెలుచుకుంటారనమాట. స్వామివారు ఓడిపోతారు. ఓడిపోయి బాధపడతా ఉంటారనమాట. అన్నీ కోల్పోయాను నేను అని చెప్పేసి. ఆ బాధలో విష్ణువునెళ్ళి ఇట్లాగా అయింది అని చెప్పి, జరిగింది అని చెప్పి చెప్తారు. సో, ఇప్పుడు ఏమైందిలే, అవన్నీ లేకపోతే ఏం కాదులే అన్నట్టుగా చెప్తారనమాట. సో, అప్పుడేంటంటే స్వామివారు వచ్చేసి అమ్మవారి దగ్గరికెళ్ళి ఏమైంది, నాకు పోతే నష్టమేం లేదు. ఇవన్నీ కూడా భౌతికంగా మనకి కొన్ని మాత్రమే, ఆహారం గానీ ఇవన్నీ కూడా మనకి అంత అవసరమేమి ఉండదు. మనిషిలో ఆత్మ మాత్రమే ముఖ్యం అని చెప్పేసి చెప్తారనమాట. సో, అమ్మవారికి ఏంటంటే ఆహారానికి అంత ప్రాధాన్యత లేదా, అన్నిటికీ ఏ ప్రాధాన్యత ఉన్నా ఆహారం వల్లే కదా మనిషి అనేవాడు జీవించగలుగుతాడు. ఆత్మారాముడు సంతోషించాలి. మనిషి యొక్క దేహం కోసం కంపల్సరీగా ఆహారం ముఖ్యమని చెప్తారనమాట. సో, స్వామివారు దాన్ని లెక్క చేయకపోవటం వల్ల అమ్మవారికి కోపం వచ్చేసి వెళ్ళిపోతారు. అమ్మవారికి కోపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భూమండలం అంతా కూడా
కరువు అనేది విలయతాండవం చేస్తుంది. విలయతాండవం చేయటం వల్ల ఆహారం లేకపోవటం వల్ల, ఆహార పదార్థాలు దొరకటం వల్ల, ఎటువంటి సృష్టి అనేది లేకపోవటం వల్ల, ఇదంతా జరగటం వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుందనమాట. సో, ఆ తర్వాత ఆహారం ఎంతో ముఖ్యమని తెలుసుకొని పరమశివుడు మళ్ళీ వచ్చి అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చేసేసి అడుగుతారనమాట. "నువ్వు మళ్ళీ రావాలి పార్వతి" అంటారు. అప్పుడు అమ్మ అన్నపూర్ణాదేవిగా అన్నం వడ్డిస్తా ఒక చేతిలో వజ్రవైడూర్యాలు కలిగిన ఒక పాత్రను, ఇంకొక చేతిలో గరిటెను, బంగారు గరిటెను పెట్టుకొని అయితే అమ్మవారు స్వామివారికి భిక్ష వేయటానికి వచ్చినట్టుగా వస్తారనమాట. సో, అదేనండి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం. మనం చాలా సార్లు కూడా చూసే ఉంటాం ఫొటోస్‌లో కూడా. స్వామివారి ముందు భిక్షం ఎత్తుకున్నట్టుగా ఒక పాత్రతో ముందుంటే అమ్మవారు వడ్డించడం అనమాట. సో, ఈ విధంగా అయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆవిర్భావం అయితే జరుగుతుందండి. సో, ఈరోజైతే అమ్మవారి కథ అయితే ఇది. సో, ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. సో, ఈరోజు ప్రసాదం అయితే కొబ్బరన్నం అండి. ఈ కొబ్బరన్నం గానీ, కట్టె పొంగల్ గానీ, లేదా దద్దోజనం గానీ ఏదైనా పెట్టచ్చు అమ్మవారికి. తెల్లని పూలు గానీ, కొంతమంది పచ్చ పూలు కూడా అంటారు. ఏ పూలైనా పర్వాలేదండి. మన మనసుకి తగ్గినట్టుగా మనకి ఏవైతే దొరికితే ఆ పూలు అమ్మవారికి సమర్పిస్తే చాలు. మనసును సమర్పించాలి. అది మాత్రమే ముఖ్యం అనమాట. మనం ఎంతసేపు పూజ చేసామన్నా కాదు, ఎంతసేపు అమ్మతో ఉన్నాము, ఎన్ని నిమిషాలు అమ్మతో పరిపూర్ణంగా గడిపాము అన్న విషయాన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. సో, రేపటి రోజున 4వ రోజు రేపటి యొక్క అలంకారం వచ్చేసరికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అండి రేపటి అవతారము. రేపటి మనకి వీలైతే కనుక ఎర్రని కలువ పూలతో అలంకరించుకోవచ్చు అమ్మవారిని. ప్రసాదాలు వచ్చేసరికి దద్దోజనం, కట్టె పొంగలి రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. అమ్మవారికి గుళ్ళో చీర అయితే నారింజ రంగు చీర కానీ, లేదా గంధం రంగు చీర కానీ, ఎల్లో చీర కానీ అమ్మవారికి అయితే అలంకరణ చేస్తారు. సో, ఈరోజు పూజను రేపటి యొక్క విశేషాలు కూడా చెప్పాను కదండి. ఉంటానండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్. అందరూ బాగుండాలి. అందరూ